వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు కరీంనగర్ పట్టణంలో కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి దాఖలు చేయగా ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క హాజరయ్యారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఇచ్చినామో పట్టభద్రులకు సంబంధించిన విద్యా వ్యవస్థను ప్రాథమిక స్థాయి నుంచే మెరుగుపరుస్తూ 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యమైన విద్యా వ్యవస్థను మరి మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇలా పట్టభద్రులందరూ ఆశీర్వదించి భవిష్యత్తులో మరింత ప్రోత్సాహకంగా ఈ ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ కు అదేవిధంగా అనేక రకాల కార్యక్రమాలు కొనసాగించే విధంగా నరేందర్ రెడ్డి గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపియమని ఈ 4 జిల్లాల పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పక్షాన సమిష్టిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సవిన విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ఈ సంవత్సరం పరిపాలనలో మీరు చూసిండ్రు, పట్టభద్రుల విషయంలో నిరుద్యోగులైనా సరే, టీచర్లైనా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే, ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళైనా సరే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ మంచి కోరుతూ, మీ క్షేమం కోరుతూ అనేక నిర్ణయాలు తీసుకుంది. నిరుద్యోగులైన పట్టభద్రుల కోసం 55,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లుగా డిఎస్సి నిర్వహించలేదు. 11,000 టీచర్ల ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ టీచర్స్కి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ విషయంలో మరి అన్ని విధాలుగా ముందుకు పోయిన విషయం కూడా గుర్తు చేస్తున్నాము. మిత్రులారా, గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి ఏ విధంగా భారీ మెజారిటీ ఇచ్చారు, అదేవిధంగా విద్యావంతుడు, విద్యా సంస్థల అధిపతి నరేందర్ రెడ్డి గారికి కూడా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి ఖచ్చితంగా 34 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో అందరి మన్నను పొందుతూ మీలో ఒకటిగా పెరిగిన వాడిని నేను. ఈ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్లో ఎంతోమంది మరి లక్షలాది మంది విద్యార్థులకు నేను విద్యను అందించిన వాడిని. విద్యలో మరి రైతులు కల్పించి వారి పురోగతి కల్పించిన వాడిని. వీళ్ళ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఆల్మోస్ట్ వాస్తవం. మరి రాబోయే 30 సంవత్సరాల్లో మీలో ఒకటిగా మీకు సేవకుడిగానే ఉంటారు తప్ప కానీ వేరే ఉద్దేశం లేదు. ఒక 6 నెలల కింద చూసినట్లయితే ఇవాళ ఎవరు కూడా ఇక్కడ ఉన్నవారు మరి ఈ ప్రాంతానికి చెందినవారు కాదు, ఇక్కడ సేవ చేసిన వారు కాదు, ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన వాళ్ళు కాదు. 1995లోనే నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు నేను రిజైన్ చేసి రెండింటికి న్యాయం చేయలేం, గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రైవేట్ ట్యూషన్ చెప్తూ అన్యాయం చేయకూడదు అని చెప్పేసి వెంటనే 1995లోనే 1 నెల గవర్నమెంట్ ఉద్యోగం చేసి దాన్ని రిజైన్ చేసి మరి ప్రైవేటు ట్యూటోరియల్ కళాశాలలు చేస్తూ ఒక్కొక్క అడుగుతో ఈ రకంగా వచ్చి ఉన్నారు. మరి ఇవాళ ప్రైవేట్ ఉద్యోగానికి అన్యాయం చేస్తూ కూడా నేను ట్యూషన్ రన్ చేసి ఇవాళ మరి ఎన్నికలు రావచ్చు, కానీ అలా అన్యాయం చేయకుండా నేను ఉన్నాను. ఒక ధర్మంగా నడుచుకున్నాను నా జీవితం అంతా. కాబట్టి ఖచ్చితంగా మరి ధర్మం గెలుస్తుంది, నరేందర్ రెడ్డి గెలుస్తుంది. ఈరోజు మరి విశేషంగా ఇక్కడికి వచ్చేసిన పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ సేవకే అంకితం అవుతాను. ఇన్ని సంవత్సరాలు ఎలాగైతే విద్యా వాపికి అంకితమయ్యానో ఇప్పుడు పట్టభద్రుల సేవలకి అంకితం అవుతాను. కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఫిబ్రవరి 27న జరగబోయే ఎన్నికల్లో మరి ఈ అల్ఫోన్స్ నరేందర్ రెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఆ గెలుపును మరి బీసీ ముద్దుబిడ్డ మహేష్ అన్న గారి గెలుపుగా, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మరి రేవంత్ రెడ్డి అన్న గారికి, సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న నా కోరిక నెరవేర్చాల్సిందిగా కోరుతున్నాను. జూపల్లి కృష్ణారావు గారు నిజామాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో విద్యావంతులైనటువంటి కాంగ్రెస్ పార్టీ విద్యావంతులు గెలిపించాల్సింది ఒకటి ఒక రకంగా అభ్యర్థి పరంగా విద్యావేత్త, విద్యారంగానికి చాలామందికి గ్రాడ్యుయేషన్ కావడానికి అవకాశం ఉంది, ఎంతోమందికి ఉద్యోగ అవకాశం. రెండవది, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరచాల్సినటువంటి చారిత్రక ఎందుకంటే గడిచిన దశాబ్ద కాలంలో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత రాజకీయ పరిపాలన, అవినీతి పరిపాలన మూలంగా అమరవీరుల ఆకాంక్ష నెరవేరుతుంది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పినటువంటి ప్రతి మాట
ఉద్యోగ కల్పన కావచ్చు ఇవన్నీ కూడా చేస్తూ ఈనాడు రాష్ట్రాన్ని ఎన్నికలు ఒకటి గమనిస్తే ఈనాడు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలవలేదు స్పష్టంగా కొట్టుకున్నట్టుగా కనపడతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ పరోక్షంలో బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. అంటే ఇదే పరాకాశం. ఎందుకంటే ఇంత గొప్ప మాటలు మాట్లాడుతుంది చివరికి దేశ భవిష్యత్ అయినా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష కాబట్టి ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారిని గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారి కాంగ్రెస్ పార్టీ నాయకుల గారికి బహుమానంగా గుర్తుగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి యువతకు అందరికీ కూడా ముఖ్యంగా పట్టభద్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాను. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మాజీ రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి గారు పెద్దలందరి సమక్షంలో కలెక్టరేట్లో నామినేట్ చేయడం జరిగింది. నేను మీ అందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్తాను. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమం అభివృద్ధి కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ఉద్యోగాలు. అటు టీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా పట్టభద్రులు కోరుకున్న ఉద్యోగాల్ని అట్టేటం ఉంచినటువంటి సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం తిరగకముందే 56,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మేము నిరుద్యోగులకి బాసటగా ఉంటామని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నేను మీ ద్వారా పట్టభద్రులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకు కావలసింది ఉద్యోగాలు. పట్టభద్రులైన ప్రతి వ్యక్తి ఏదో రకంగా ఉద్యోగంతో స్థిరపడాలని కోరుకుంటాడు. ఆ కోరిక నెరవేర్చే దశగా ఇవాళ పయనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం టీఆర్ఎస్ అధికారం ఉన్న 10 ఏళ్ళు వాళ్ళు 50,000 ఉద్యోగాలు దాటకుంటే మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చి ఉన్నాం. ఇంకా కూడా ఇస్తాం. రాష్ట్రంలో న్యాయంగా ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా పూర్తి చేస్తాం. దానికి కంకణ బద్దలు ఉన్నాం. మేము పట్టభద్రులకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చే సత్తా స్థైర్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే మీ ద్వారా నేను పట్టభద్రులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విద్యాపరంగా విద్యా సంస్థ నడపడమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత సారి నరేందర్ రెడ్డి గారిని 4 జిల్లా యొక్క కాంగ్రెస్ నాయకుల కోరిక మేరకు వారు నిలపడం జరిగింది. ఈ మొదటి ప్రాధాన్యత కలిగిన ఓటు వారికి వేసి ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయండి. తద్వారా ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలనే కోరికని ఉన్నటువంటి పార్టీకి మీరు బలాన్ని ఇస్తే ఒక 1000 కొద్ది ఉద్యోగాలు ఇచ్చే అవకాశం రాష్ట్రంలో ఉంది. ఆ దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఇదే కాకుండా భారతదేశ స్వాతంత్ర చరిత్రలో మొదటిసారి కులగణన జరిపి ఏ కులం వారు ఎంత ఉన్నారో అధికారికంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ చరిత్రలో ఇన్నేళ్ల చరిత్ర ఎక్కడ జరగలే. అది కూడా మనసులో పెట్టుకోవాల్సిందిగా నేను పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మాట ఇస్తే అది ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, అగ్రవర్ణాలకు కావచ్చు, ఒక మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉంటామని చెప్పడానికి కరీంనగరే ఉదాహరణ. సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ పట్టణంలో మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఆ దశగా ప్రతి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాల్సిందిగా, తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే ఇంకా శక్తివంతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపగలం, ఇంకా ఉద్యోగాలు ఇవ్వగలం, సంక్షేమం ఇవ్వగలం, అభివృద్ధి చేయగలమనే నమ్మకం నేను బలపరచుగా కోరుతూ నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతాం.